10 లక్షల రూపాయల ప్రమాద బీమా కల్పిస్తామన్న సీఎం జగన్ హామీపై ఆటో డ్రైవర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాహనమిత్ర పథకం ద్వారా ఏటా 10,000 రూపాయలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మళ్లీ జగనే సీఎం కావాలంటున్నారు వారు. విశాఖపట్నంలో ఆటో డ్రైవర్ల అభిప్రాయాలపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై మనతో మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. ఇప్పటికే ఉన్న పథకాన్ని మళ్ళీ కొనసాగించారు. ఇప్పుడు వస్తున్న 10,000 మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? మా ఆటోకి ఇన్సూరెన్స్ ప్లస్ ఏంటంటే ఫిట్నెస్ సర్టిఫికేట్ అన్నిటికీ సరిపోతుంది అప్ప. అది కొంచెం ఆనంద విషయం సార్. మాకు అది కంటిన్యూ ఉండడం మాకు మంచిది. మా డ్రైవర్లకి కొంత హెల్ప్ చేసినట్టు ఉంటుంది గవర్నమెంట్ తరఫున. అంటే మీకు ఇప్పుడు వరకు ఇచ్చిన 50,000 ఏ విధంగా ఉపయోగపడింది అనుకుంటున్నారు? గతంలో వచ్చేటప్పటికి ఆటో డ్రైవర్లు రోజువారికి సంపాదనే సరిపోయేది కాదండి. ఇంకా దాంతోపాటు మనకి బండి మెయింటెనెన్స్, ఈ ఇన్సూరెన్స్ కానీ ఫిట్నెస్ సర్టిఫికేట్ కానీ చేయించుకోవడానికి చాలామంది భయపడి చేయించుకోకుండా తిరిగిన రోజులు ఎన్నో సంవత్సరాలు ఉండేవండి. మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ 10,000 ఇవ్వడం, మన ఇన్సూరెన్స్ కానీ బండి మెయింటెనెన్స్ కానీ చక్కగా బండి ఫిట్నెస్ కానీ ఇవన్నీ చేయించుకొని దర్జాగా ఈరోజు రోడ్డు మీద చక్కగా తిరుగుతున్నాం అంటే ఆయన ఇచ్చిన 10,000 మాకు ఎంతో మేలుగా ఉపయోగపడుతున్నాయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు బీమా 10 లక్షలు చేశారంటే చాలా భరోసా అండి. అది ఎంత భరోసా అంటే ప్రమాదశాత్తు ఏదైనా మన ఇంటి యజమాని లేడు అన్న పక్షంలో ఆ 10 లక్షలు అంటే ఆ కుటుంబాన్ని ఎంతో ఆదుకున్నట్టండి. మా అకౌంట్లో డైరెక్ట్గా ఎవరికి ₹1 లంచం ఇవ్వకంటే డైరెక్ట్గా మాకు పథకాలు పడతాయి అంటే జగన్మోహన్ రెడ్డి దయవాలి సార్. మాకు ఎన్నిసార్లు పడ్డది? 5 సార్లు పడ్డాయి సార్. 50,000 పడిందండి. నాకు అమ్మఒడి పడింది. మా అమ్మగారికి పెన్షన్ వస్తుంది. ఇంటికి వెళ్ళి 1వ తారీఖు ఇంటికి 4 గంటలకు వెళ్ళి లేపు మరి ఇస్తాను సార్ మా అమ్మగారికి. అంటే యాక్చువల్గా నేనే ఇవ్వాలి మా అమ్మగారికి నెలకి ఎంతో గంట. ఇప్పుడు నన్ను ఇవ్వద్దు అంటుంది సార్ మా అమ్మగారు. ఎందుకంటే మాకు జగన్ నా కొడుకు ఉన్నాడు, పెద్ద కొడుకు, నాకు నెలకి 3,000 ఇస్తాడు, నువ్వు ఇవ్వకనానని నాకు భరోసా ఇచ్చింది సార్ మా తల్లి. దానివల్ల ఏంటంటే మా అమ్మ అక్కడ హ్యాపీగా ఉంది ఊళ్ళో. ఇక్కడ నేను హ్యాపీగా ఆటో వేసుకుంటాను సార్. ఆ ఇచ్చిన డబ్బులు కూడా నాకు 10,000 రూపాయలు సంవత్సరానికి నా బండి బ్రేక్కి హ్యాపీగా జరుగుతుంది సార్. నాకు ఒకప్పుడు ఆ బ్రేక్ చేయించుకోవాలనుకుంటే నేను ఎక్కడో 10,000 రూపాయలు అప్పు తెచ్చుకొని నేను బ్రేక్ చేయించుకోవాలి. అలాంటిదే ఆయన గారు ఇచ్చిన 10,000 రూపాయలు నాకు చక్కగా సరిపోతుంది సార్. గతంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా ఆటో డ్రైవర్లని బతకనిచ్చేవారు కాదండి. ఈ జగన్మోహన్ వచ్చిన తర్వాత మేము ఆటో అనేది చాలా సక్రమంగా పద్ధతిగా ఎంత చేసుకుంటున్నాం. ఈయన వచ్చే వల్ల మా ఆటో డ్రైవర్ అనేది భవిష్యత్తు అనేది బాగుందండి. ఈయనే మళ్ళీ రావాలని కొనసాగాలని మరీ కోరుకుంటున్నామండి మా డ్రైవర్లు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేకమైన పథకాలను ప్రవేశపెట్టారని, ప్రతి ఏడాది ఇచ్చే 10,000 రూపాయలు తమ ఆటో రిపేర్లకి అనేక విధాలుగా కూడా ఉపయోగపడుతుందని, అందువల్ల మళ్ళీ అతనే సీఎంగా రావాలని తామంతా కూడా కోరుకుంటామని ఇక్కడ ఉన్న ఆటో డ్రైవర్లు అంతా చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.